ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తి మంతుడ, గొప్ప దేవ, జీవం గల నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ఈ ఉదయకాలంలో ఫిబ్రవరి 2వ తేదీన నా తండ్రి తిరిగి మేమందరమును కలిసిన తండ్రి నేను స్తుతించి గణపరచుటకు, మహింపరచుటకును, నీ పరిశుద్ధ వాక్యాన్ని నా తండ్రి పఠించుకొనుటకును మాకిచ్చిన ఈ తరుణమును బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. ఈరోజు మాకు వాక్యం చెప్పబోచుంటున్నా శ్రీనిధి గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం నా తండ్రి. మరి బ్రదర్ గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. ఆయన యొక్క వాక్యములు నా తండ్రి తిరిగి రిపీట్ చేయబోతున్న విధానాన్ని బట్టి వందనాలు. వాలంటైన్ దేవదారు గారు నా తండ్రి మీ సేవకులై ఉండగా నా తండ్రి ఆయన్ను మా మధ్య ఎంతగానో వాడుకుంటూ మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. మరి ఆ వాక్యాలు నా తండ్రి తిరిగి రిపీట్ చేయటకు ఇచ్చిన భాగ్యము, ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సర్వోన్నతుడు, నువ్వెంతో గొప్ప దేవుడవు, నీ ఉద్దేశములు, నీ తలంపులు ఎంతో గొప్పవి నా తండ్రి. నీకే వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు. ఈ సహవాసంలో ఉంటున్న మమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని మీరు ఎన్నుకొని ఏర్పరచుకున్న రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను నా తండ్రి. మరి అనేక మంది నాయన అనారోగ్య పరిస్థితుల చేత చిక్కుకుపోయి ఉన్నారు నాయన. మరి నీ కృప ఏమైందో మాకు అర్థం కాదు నాయన. నా తండ్రి కృప దయచేసి, సహాయం దయచేసి బిడ్డలను అందరినీ ముట్టి నాయన సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నా. తిరిగి వారందరూ మాతో రీజాయిన్ అవుటకు సహాయం దయచేయండి నాయన. ఆ భాగ్యము, ధన్యత అనుగ్రహించండి నా తండ్రి. నీ సాక్షి బిడ్డలుగా వారిని నిలబెట్టుకోమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. నీ నామకే మహిమ, ఘనత, కీర్తి తెచ్చుకోమని వేడుకుంటున్నాం నాయన. మేము ముందుకు సాగుతూ ఉంటుండగా ఈ సహవాసంలో మీ సన్నిధి, ప్రసన్నత, పరిశుద్ధాత్మ శక్తి నా తండ్రి మాలో ఉంచి చెప్పబోతున్న శ్రీనిత గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఆ బిడ్డను మా మధ్యకు నడిపించిన రీతిని బట్టి స్తోత్రం, వందనాలు, స్తుతి చెల్లిస్తుంటున్నా. దయామయుడ, కృపామయుడ, మీ ఉద్దేశములు నా తండ్రి ఎంతో గొప్పవి కనుక నా తండ్రి, నా ప్రభువా, మేము నీ మార్గంలో, మీ సత్యములో, మీ కృపలో నా తండ్రి ఆత్మీయంగా దినాభివృద్ధి పొందుటకు మీరు చేస్తున్న ప్రతి విధమైన నా తండ్రి విధానమును బట్టి స్తోత్రం, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. కరుణా వాత్సల్యం గల నా తండ్రి మా ఒక్కొక్కరితో మీరు తోడుగా ఉండండి. మీ పరిశుద్ధాత్మను మాలో మా చుట్టూ నడిపించి ఆవరింప చేసిన తండ్రి మేము వాక్యం వినున్నప్పుడు చక్కగా కాన్సన్ట్రేషన్ ఉంచి నా తండ్రి మేము వాక్యాన్ని వినుటకు అనుసరించి గైకొని అనుసరించుటకు నీ సహాయం దయచేయమని ఈ ప్రార్థన నా ప్రభు అయిన క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మ గారు. జాన్ సేక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ యు శ్రీనిత గారు మన మధ్యలో దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపింపడి సిద్ధంగా ఉన్నారండి. మరి వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. వారు చెప్పే వాక్యాలను మనం కొన్ని కొనసాగిస్తామండి. వారు చెప్పే వాక్యాలు వాలంటైన్ డేవిడర్ గారి సందేశాలను తిరిగి గుర్తు చేసుకోవటమేనండి. డాక్టర్ యు శ్రీనిత గారు పులివెందులలో గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల నందు జువాలజీ లెక్చరర్ గా సేవలు అందిస్తున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందిన శ్రీనిత గారు విద్యార్థి దశలోనే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో మిషనరీ విద్యార్థిగా సేవలు అందించారు. 35 సంవత్సరాలుగా యుఈఎస్ఐ పరిచర్యతో అనుబంధం కలిగిన శ్రీనిత గారు విద్యార్థుల మధ్య సేవ చేయుచు హెబ్రోన్ సంఘ సహవాసములో కొనసాగుతూ వాక్య పరిచర్య ద్వారా ప్రభు సేవలో పాల్గొంటారు. యువతతో సమయం గడపటం, వారికి మార్గనిర్దేశం చేయటం శ్రీనిత గారికి ప్రభు అనుగ్రహించిన భారం. శ్రీనిత మరియు వారి ప్రియమైన భర్త గారైన శ్రీ ప్రసాద్ రెడ్డి గారులకు 2 కుమారులు, ఆశిష్ మరియు ఆశ్రయ్.
మరి వారు మన మధ్యలో తరచుగా రోజు జాయిన్ అవుతూనే ఉంటారండి. వారికి టయాన్ని అప్పగిస్తున్నాను. వెల్కమ్ మేడం, గుడ్ మార్నింగ్ అండి. యేసుక్రీస్తు ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా వాయిస్ ఆడిబుల్ గానే ఉందా సిస్టర్? ఎస్ మ్యామ్, కొంచెం కెమెరా వర్టికల్గా పెడతారా, ఫోన్ స్ట్రైట్గా? ఎస్, పర్ఫెక్ట్, ప్లీజ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి వర్చువల్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన అందరికీ మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా మరి వాలంటైన్ డేవిడ్ గారి మెసేజెస్ ను మరి తిరిగి రీకాల్ చేసుకోవడానికి తీసుకోమని అడిగినప్పుడు నేను ఆ మెసేజెస్ మరలా వింటున్నప్పుడు మరింతగా ఆత్మీయంగా నేను కూడా దేవునిలో ఎదుగుతానని ఆశించి ఒప్పుకున్నాను. ఈ సమయంలో మరి మనం ఆ యొక్క లేఖన భాగాల్ని చూసుకున్నాం. మొట్టమొదటిగా మరి ఒక వాక్యాన్ని చదువుకున్నాము. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అదేవిధంగా ఆదికాండము 1వ అధ్యాయము మరి 26వ వచనం నుంచి చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఈ లేఖన భాగాలను ఆధారంగా చేసుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మనిషిని ఎలా నిర్మించాడు? దేవుని సృష్టి క్రమము అర్థం చేసుకోవాలంటే మానవునికి అవసరమైన అన్ని కూడా మరి దేవుడు చేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మానవుణ్ణి సృజించక పూర్వమే మరి దేవుడు మానవునికి అవసరమైన వాటన్నిటిని సృజించాడు. మరి చేపలను సృజించక పూర్వమే మరి చూసినట్లయితే నీటిని కలగచేసినట్టుగా చూస్తాం. అలాగే మరి మొక్కలు, ఇతర జంతువులు ఇవన్నీ జీవించుట కొరకు మరి చూసినట్లయితే వాటిని నిర్మించక ముందే, వాటిని సృజించక ముందే మరి భూమిని దేవుడు తయారు చేశాడు. ఈ విధంగా చూసినట్లయితే మానవుని యొక్క జీవనానికి మరి అవసరమైన అన్నిటినీ దేవుడు కలగచేసి మరి చివరిగా మానవుణ్ణి మరి తన స్వరూపంలో మరి చూసినట్లయితే చేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. నిజంగా దేవుని స్వరూపంలో మానవుడు చేయబడటం అనేది మానవునికి దేవుడు ఇచ్చినటువంటి అత్యధికమైన ఆధిక్యతగా మనము గమనించవచ్చు అన్నమాట. అయితే ఈ యొక్క సృష్టి అంతటిని ఎంతో అందంగా తయారు చేసి ఆ యొక్క సృష్టి అంతటినీ కూడా మానవుడు ఏలాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే అలాంటి క్రమములో మరి దేవుడు సృజించినటువంటి మానవుడు చూసినట్లయితే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించి దేవుడు తినవద్దన్నటువంటి ఫలాన్ని తిని పాపంను సంక్రమింప చేసుకున్నట్లుగా మనము చూస్తాం. తద్వారా ఈ యొక్క హవ్వ ఆదాము చేసినటువంటి పాపం వలన వారికి జన్మించినటువంటి సంతానం అంతా కూడా చూసినట్లయితే వారి జీవితాలలో పాపమును కలిగి జన్మించటం అనేది మనము గమనిస్తా ఉంటున్నాము. ఈ విధంగా పాపాన్ని కలిగినటువంటి మానవుడు మరి దేవుడు ఎంతో ఈ యొక్క సృష్టిని ఏలాలని అధికారాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారాన్ని మరి చూసినట్లయితే మరి కోల్పోయినట్టుగా చూడొచ్చు. అంటే దేవుడు ఏ ఉద్దేశం చేత మరి ఈ సృష్టిని మరి ఎంతో చక్కగా ఏలాలని సృజించాడో ఆ యొక్క క్రమం నుంచి ప్రక్కకు తొలగినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాము. అయితే దేవాతి దేవుడు తన స్వరూపంలో సృజించిన మానవుడు మరి చూసినట్లయితే ఈ విధంగా ప్రక్కకి తొలగిపోవటం చూసి దేవుడు ఎంతో మరి దుఃఖించి చూసినట్లయితే తిరిగి తనతో
సమాధాన పరచుకోవటానికి మానవుణ్ణి ఆయన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపినట్టుగా మనము దేవుని వాక్యంలో గమనిస్తామన్నమాట. మరి దేవాది దేవుడు ఆ ప్రియ కుమారుణ్ణి మన కొరకు పంపడమే కాకుండా ఆ ప్రియ కుమారుణ్ణి శిలువ మరణానికి అప్పగించి ఆ శిలువ మీద చిందించిన అమూల్యమైన రక్తధారల్లో మరి మన ప్రతి పాపములను కడిగి తిరిగి తనతో సంపూర్ణంగా సమాధాన పరచుకోవాలని దేవుడు ఏ మహిమతో మనల్ని సృజించాడో మరి ఆ మహిమను ఆ యొక్క మనకు తిరిగి ఆపాదించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నదన్నమాట. ఆ విధంగా దేవుడు మరి చూసినట్లయితే మానవుణ్ణి మరి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అనగా మనము చూసినట్లయితే మెటీరియల్ థింగ్ తో నేల మట్టితో చేయబడ్డాము. అదే సమయంలో చూసినట్లయితే మన నాసికారంధ్రాల్లో దేవుడే జీవవాయువును ఊదగా మనము జీవాత్మ అయినట్టుగా మనము చూస్తున్నాం. అంటే లివింగ్ బీయింగ్ లేకుంటే లివింగ్ సోల్ గా దేవుడు మనల్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు మన శరీరంలో ఈ యొక్క మెటీరియల్ థింగ్ ఉంది, తర్వాత దేవుడు మరి చూసినట్లయితే ఊదినటువంటి ఆ యొక్క జీవాత్మ కూడా మన శరీరంలో ఉన్నదన్నమాట. కాబట్టి ఇలాంటి తరుణంలో మరి చూసినట్లయితే మన యొక్క జీవితంలో అంటే దేవుడు 3 రకాలైనటువంటి వాటిని ఆయన స్వభావాల్ని ఉంచాడు. ఒకటి దేవుని యొక్క వ్యక్తిత్వము, రెండవది దేవుని యొక్క ఆత్మీయత, మూడవది చూసినట్లయితే దేవుని యొక్క ప్రణాళికను మనము నెరవేర్చాలి అనేది దేవుని యొక్క అమూల్యమైన ఉద్దేశం అన్నమాట. అయితే ఈ 3 విషయాలు మనం నెరవేర్చాలని దేవుడు మనల్ని సృజించి ఉండగా మన జీవితంలో పాపం ప్రవేశించడాన్ని బట్టి మరి దేవుడు ఏ ఉన్నతమైన ఉద్దేశం కలిగి మనకు వ్యక్తిత్వాన్ని ఇచ్చాడో, ఆత్మీయతనిచ్చాడో, ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలని సృజించాడో వాటిని చేయకుండా మానవుడు తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మరి చూసినట్లయితే రోమా రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ సత్యము మనకు తేటగా తెలియబడుతుంది. ఎవరైనా ఒకరు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతారా? లేదంటే నేనే చదువుతాను. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. చూడండి, తినవద్దని చెప్పినటువంటి ఆ ఫలాన్ని తినటం వల్ల, ఆజ్ఞాతిక్రమం చేయటం వలన మరి చూసినట్లయితే ఏ భేదము లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు ఆ మహిమను పొందలేకపోయినటువంటి స్థితిలోకి మనం రావటం అనేది జరిగిందనమాట. ఇలాగా దేవుడు ఇచ్చినటువంటి ఆ మహిమను కోల్పోయి మనము మరి క్రిందికి పడిపోయినట్టుగా లేదా దైవిక స్వభావాన్ని కోల్పోయినట్టుగా మన జీవితాలు ఉంటున్నప్పుడు తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువ మీద ఆయన చిందించినటువంటి అమూల్యమైన రక్తధారలలో ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని దేవునిని తమ హృదయంలోకి ఆహ్వానిస్తారో వారికి తిరిగి దేవుడు పాప క్షమాపణని అనుగ్రహించటం మాత్రమే కాక ఆయన స్వభావము సంపూర్ణంగా మరి ఆయన్ను విశ్వసించిన మానవులలోకి రావాలని లేదా ఆయన మహిమను మనము ప్రతిఫలింప చేయాలి అని చెప్పి దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటున్నాడు అన్నమాట. కాబట్టి అలాగా మన జీవితాలలో మరి దేవుని వ్యక్తిత్వం మనం మెటీరియల్ థింగ్ తో చేయబడి లోక సంబంధమైన వాటితో జీవించటం అనేది దేవునికి సంతోషకరము కాదు. కానీ మన వ్యక్తిత్వము ద్వారా కూడా దేవుని మహిమపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. అదే విధంగా ఆత్మీయత గురించి మనము గమనించినట్లయితే మనము లోక సంబంధాలు మాత్రమే కాదు కానీ ఆత్మీయ అనుభవంలో నడవాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ఏమని చెప్తాడంటే, మీరు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతికెదరు అని చెప్తాడు. ఇక్కడ రొట్టె అనేది చూసినట్లయితే మనకు భౌతికమైన వాటిని చూపిస్తుంది. ఈ భౌతికమైన వాటిని అంటే ఇహలోక సంబంధమైన అవసరాలు లేదా ఇహలోక సంబంధమైన వాటితోనే మనము జీవించటము అంటే ఈ లోకంలో ధనము కావచ్చు, లేకపోతే
హోదా కావచ్చు, రకరకాలైన వాటితో మాత్రమే మనం సంతృప్తి చెందాలని దేవుడు సృజించలేదు. లేదా అలాంటి మెటీరియల్ థింగ్, లేకపోతే మనము స్వార్థము, అసూయ, ద్వేషము ఇలాంటి వాటిని కలిగి జీవించాలని దేవుడు ఇష్టపడటం లేదు. కానీ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఆయన నోట నుండి వచ్చు మాటల వలన లేదా దేవుని వాక్యం వలన దేవుడు ఏమైతే మనకు కట్టడలు ఇచ్చాడో, ఏమైతే విధులు ఇచ్చాడో, ఎలాగా దేవుడు ఈ లోకంలో మరి చూసినట్లయితే మనము జీవించాలని ఏర్పరిచాడో, లేకపోతే దేవుడు ఎలాంటి ప్రేమ, కరుణ, జాలి, దయ ఇలాగా ఆయన ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నాడో, లేదా ఆయన ఎలాంటి స్వారూప్యాన్ని మనలో కోరుకుంటున్నాడో అలాగా మనము బ్రతకాలని ఇటువంటి ఉద్దేశంతోనే దేవుడు మనల్ని ఏర్పరిచి ఉంటుండగా, రక్షణ పొందినటువంటి మనము మరి యొక్క భౌతికమైనటువంటి వాటితోనే సంతృప్తి చెందక ఆత్మీయమైనటువంటి స్వభావమును ధరించుకొని ఆయన స్వరూపంలో మనం జీవించాలని, ఆయన మహిమను మనం ప్రచురపరిచే వారంగా ఉండాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నట్టుగా మనము గమనిస్తాం. అంత మాత్రమే కాక మరి చూసినట్లయితే దేవుడు ఒక పర్పస్ చేత లేదా ఒక ప్రణాళిక కొరకు మనల్ని సృజించినట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. మరి యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే 17 నుంచి సత్యమందు వారిని ప్రతిష్ఠ ప్రతిష్ఠ చేయము. చేయము. నీ వాక్యమే సత్యము. సత్యముందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని ఏ పర్పస్ తో పుట్టించాడు లేదా ఏ ప్రణాళిక కొరకు పుట్టించినాడంటే, మనల్ని దేవుడు సత్యమందు ప్రతిష్ఠ చేశాడు. ఆయన వాక్యమే సత్యము. ఆ యొక్క సత్యము కొరకు చూసినట్లయితే మనం బ్రతకాలని 19వ వచనంలో కూడా ఏమంటాడు, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. అంటే మనల్ని సత్యములో జీవింప చేయట కంటే ముందు దేవుడే మరి చూసినట్లయితే సత్యంలో జీవించడానికి ఆయనను ప్రతిష్ఠ చేసుకున్నాడు అనమాట. అందుకై ఆయన ఏ సత్యము కొరకు జీవిస్తా ఉంటున్నాడో ఆ సత్యంలో మనం కూడా జీవించాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం అన్నమాట. అంటే ఆయన యొక్క అంటే ప్రణాళిక మన పట్ల ఏమై ఉంటున్నది, ఆయన ఉద్దేశం మన పట్ల ఏమై ఉంటున్నదో ఆ ఉద్దేశం చొప్పున మన యొక్క జీవిత విధానము, మన తలంపులు, మన క్రియలు, మన ప్రణాళికలు, లేకుంటే మనం చేసే ప్రతి పని కూడా ఉండాలనేది దేవుని యొక్క మరి ఉన్నతమైన ఉద్దేశంగా మనము చూస్తూ ఉంటున్నాం. మన చిత్తము లేకపోతే మన కోరికలు నెరవేర్చుకోవడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో జన్మింప చేయలేదు. కానీ ఆయన కోరికలు లేదా ఆయన సంకల్పము, ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి, ఆయన ప్రణాళికలో మనం జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నట్టుగా చూస్తాం. మనము చాలా సార్లు దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్లులో ఉండటానికి, ఆయన ఎందుకు నన్ను ఈ లోకంలో పుట్టించాడు అన్నటువంటి విషయం ఆలోచించకుండా మనకిష్టం వచ్చినటువంటి విధి విధానాలలో జీవించడానికి ఇష్టపడతాం. అప్పుడు దేవుడు ఎంతో మన గురించి దుఃఖిస్తూ ఉంటున్నాడు అనమాట. కాబట్టి ప్రతి దినము ప్రతి క్షణము దేవుణ్ణి మనం అడగాలి, దేవా నీవు నన్ను ఏ ప్రణాళిక కొరకు జన్మింప చేశావు, నేను నీ ఉద్దేశాన్ని ఏం నెరవేర్చడానికి నన్ను ఈ లోకంలో జన్మింప చేశావు, అలాగా బ్రతకటానికి నాకు శక్తిని ప్రభువా అని మనము ప్రతి క్షణము దేవుని మీద డిపెండ్ అయినప్పుడు దేవుడు మరి క్షణము ఆయన వాక్యం ద్వారా మరి ఆత్మ దేవుని ద్వారా మనల్ని చూసినట్లయితే ఆయన ప్రణాళికలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు అనమాట, ఆ దేవాతి దేవుడు. అదే విధంగా మనము కీర్తనలు 8వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలను మనం గమనించినట్లయితే, కీర్తనలు 8వ కీర్తన 3 నుంచి 6 వచనాలు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఆయన చేతి పనుల మీద మనకు అధికారం ఇచ్చాడు. అంటే
ఇక్కడ మనుష్యుని సృజించిన విధానం మనం చూసినట్లయితే మరి దేవుని చేతి పని అయిన ఆకాశాలు, మరి చంద్ర నక్షత్రాలు వీటన్నిటిని దేవుడు కలగజేసి మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి కూడా యోగ్యత లేనప్పటికీ కూడా అలాంటి మానవుణ్ణి దేవుడు తన స్వహస్తాలతో నిర్మించి దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా మాత్రమే చేసి చూసినట్లయితే ఇంకా ఆ మనుషునికి ఏమిచ్చాడు దేవుడు అంటే మహిమా ప్రభావములతో కిరీటము ధరింప చేసి ఉంచున్నాననేటువంటి శ్రేష్టమైన ఆధిక్యతను దేవుడు మనకు ఇచ్చాడు కదా. ఆ ఆధిక్యత మాత్రమే కాకుండా ఇంకా ఆయన చేసిన చేతి పనులన్నింటి మీద మనకి అధికారమును ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉంటున్నాము. అయితే మరి పాపము చేయటం వలన వీటిని కోల్పోయి ఉంటున్నప్పుడు తిరిగి దేవుడు మన కొరకు శిలువ మీద మరణించి మరి చూసినట్లయితే ఏమైతే దేవుడిచ్చిన మహిమను కోల్పోయామో, ఆయన యొక్క చూసినట్లయితే అధికారాన్ని కోల్పోయామో వాటన్నిటిని దేవుడు మనకి తిరిగి ఇవ్వడానికి ఇష్టపడి ఆ కార్యం చేసి ఉంటుండగా చాలా సార్లు మనము యేసు ప్రభుని నమ్ముకొని రక్షణ పొంది ఉన్నాము అన్నటువంటి ఆ ఒక్క మాటతోనే సంతృప్తి పడి జీవిస్తున్నట్టుగా నేటి దినాలలో మనము విశ్వాసలంగా ఉంటున్నాం. అయితే దేవుని యొక్క ఉద్దేశం అంతకంటే ఉన్నతంగా ఉంది. అంటే రక్షింపబడటం మాత్రమే కాదు, కానీ ఆయన మహిమను మనము ఈ లోకంలో అంటే కనపరచవలసిన వారంగా ఉంటున్నామని, ఆయన కిరీటాన్ని ధరించి చూసినట్లయితే ఆయన చేసిన చేతి పనుల మీద అధికారులంగా మనం ఉండాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం కనుక తిరిగి మనల్ని దేవుడు ఆ విధంగా దేవునితో మరి సత్సంబంధము ఏమైతే కోల్పోయామో దానిని తిరిగి రెస్టోర్ చేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం అన్నమాట. ఇలాగా జీవిస్తున్నటువంటి మన జీవితంలో దేవుడు మనకు మధ్య తిరిగి మరి సాతానుడు పని చేస్తున్నట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనించినట్లయితే, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ మనం వచనం. మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాం కదా, దేవుని సాక్ష్యం మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. 19వ వచనం చదువుదాం చూడండి బ్రదర్. మనము దేవుని సంబంధులమని లోకమంతటా దుష్టుని ఎందున్నదని ఎరుగుదుము అని చూస్తుంటున్నాం. ఇక్కడ ఇంకా ఈ 2 వచనాల్లో మనం ప్రాముఖ్యంగా 19ని కూడా గమనించినట్లయితే మనము దేవుని సంబంధులం. అయితే లోకమంతా ఎవరి అధీనంలో ఉంది? దుష్టుని ఆధీనంలో ఉంటున్నదన్నమాట. దుష్టుడు అంటే సాతానుడు. మరి చూసినట్లయితే ఈ దుష్టుని హస్తాలలో అంటే ఈ దుష్టుడు మనము దేవుని సంబంధముగా ఉంటుండగా దేవుని కార్యములు చేయకుండా ఆ దుష్ట పన్నాంగములు అనేటి పన్ని మన జీవితము దేవుని సంబంధులుగా లేకుంటే దేవుని చిత్తము చొప్పున బ్రతకకుండా, దేవుని మాట చొప్పున బ్రతకకుండా మనల్ని డీవియేట్ చేయడానికి ప్రయత్నము అనుక్షణము చేస్తూనే ఉంటాడనమాట. ఎందుకంటే ఇక్కడ మనము లోకము చూసినట్లయితే లోకమంతయు దుష్టుని అందున్నది అని చూస్తుంటున్నాం. ఈ లోకమంతా కూడా చూసినట్లయితే సాతాను యొక్క కబంధ హస్తాల్లో లేకుంటే ఆ దుష్టమైనటువంటి పరిస్థితులలో చిక్కుకొని పోయినట్టుగా చూస్తా ఉంటున్నాం. దేవుని ఉన్నతమైన ప్రణాళికలు నెరవేర్చబడకుండా ఆ యొక్క సాతానుడు తన ప్రణాళికలు నెరవేర్చడానికి మరి ఈ యొక్క మానవులందరూ దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరుస్తూ మరి రక్షింపబడిన మానవులు దేవుని మహిమ కొరకు జీవించకుండా, దేవుని చిత్తము చొప్పున జీవించకుండా, దేవుని సంబంధులుగా జీవించకుండా మనల్ని డీవియేట్ చేయడానికి అనుక్షణము ప్రయత్నము చేస్తూనే ఉంటాడనమాట. అయితే దేవుడు మనకి ఎలాంటి ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడు అని మనం గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు మనము చదివినట్లయితే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపడనియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి, ఎస్ మేడం, ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందమైనవైనను పరలోకమందునవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వాళ్ళను తండ్రి అభిష్టమాయను. థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ చూసినట్లయితే దేవుని ఉద్దేశం ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవల్లని ఆయన శిలువ రక్తం చేత మనల్ని ఏం చేశాడు? సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనా పరలోకమందున్నవైనా వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వాళ్ళని తండ్రి అభిష్టమాయను. అంటే ఒక మానవుణ్ణి దేవునితో సమాధాన పరచటమే
కాదు, కానీ ఈ శిలువ రక్తము ద్వారా దేవుడు ఈ లోకంలో మరి చూసినట్లయితే సమస్తమును, అవి భూలోకమందున్నవైనా అవి పరలోకమందున్నవైనా ఏవైనా కూడా వాటన్నిటిని కూడా తండ్రితో సమాధానపరచవలని అనేటువంటి ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుటకే ఆయన శిలువ మరణాన్ని పొంది పునరుద్ధానుడై లేచిన దేవునిగా ఉంటున్నాడనమాట. మరి చూసినట్లయితే మరి మన కొరకు ఇంత శ్రేష్టమైన కార్యము దేవుడు చేసి ఉంటుండగా రక్షణ పొందినటువంటి మనము మరి చూసినట్లయితే మన జీవితాల ద్వారా మరి చూసినట్లయితే ఈ భూలోకంలో ఆయన మరి చూసినట్లయితే దేవుని మహిమ పరచాలి. ఈ భూలోకంలో ఉన్నటువంటి ఇతర మానవులతోనైతేనేమి, ఈ సృష్టితోనైతేనేమి అన్నిటితో కూడా సహవాసం చేస్తూ సమాధానముగా బ్రతికి భూలోకంలో పరలోకంలో కూడా చూసినట్లయితే సమాధానము కలగజేసే వారంగా ఉండాలి అనేది ఆ యొక్క మహోన్నతుడైన దేవుని ఉద్దేశంగా మనము గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి దేవుడు నిత్యము సాతాను యొక్క బంధకాల నుంచి మనల్ని విడిపించడానికి, వాని బంధకాల ద్వారా మనము ప్రలోభపడకుండా దేవుని చిత్తం చొప్పున బ్రతకటం కోసము దేవుడి శిల్వ కార్యాన్ని చేసి ఉంటున్నాడు. అయితే మనము ఎంతగా దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ తండ్రి చిత్తము చేయటానికి, మరి ప్రభు చిత్తం చేయటానికి, ప్రభు మాటకు విధేయత చూపించటానికి ఇష్టపడతామో అంతగా మన జీవితాల ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి చూసినట్లయితే దేవుని యొక్క కార్యములను జరిగింపగలడు. అదే విధంగా మన జీవితాల ద్వారా దేవుని మరి చూసినట్లయితే మహిమను ఈ యొక్క లోకంలో ప్రతిబింబించగలడనమాట. అది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంటున్నది. అదే విధంగా ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని 20 నుంచి 23 వరకు మనం గమనించినట్లయితే ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వం మందు కూర్చుని పెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదం కింద ఉంచి సమస్తమును పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తం పూర్తిగా నింపించిన వాని సంపూర్ణత అన్నది. ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అని చూసినట్లయితే దేవుడు ఆయన బలాతిశయం చేత క్రీస్తును ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మృతులలో నుండి లేపాడు. సమస్తం పైన ఆధిపత్యం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. మరి చూసినట్లయితే అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వంలో అన్నిటికంటే ఈ యుగ సంబంధము మాత్రమే కాక రాబో యుగములలో కూడా పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తండ్రి కుడిపార్శ్వంన కూర్చుండబెట్టుకున్నాడు. అలాగే అంత మాత్రమే కాకుండా సమస్తాన్ని ఏం చేశాడు? దేవుడు ఆయన పాదాల కింద ఉంచాడనమాట. సమస్తం పైన మరి చూసినట్లయితే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఇప్పుడు సంఘానికి శిరస్సుగా నియమించాడు అంటే ఈ సమస్తాన్ని చూసినట్లయితే దేవుడు అంటే మన పాదాల కింద కూడా, అంటే మనము ఈ యొక్క సృష్టిలో చూసినట్లయితే వాటిని ఏలటానికి అంటే దేవుడు మనకు అధికారం ఇస్తూ చూసినట్లయితే మనకు శిరస్సుగా ఉంటూ సంఘము అంటే ఆయన యొక్క రక్తం చేత కొనబడిన సంఘము మరి లోకమంతటిని ఏలాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంటున్నట్టుగా మనము చూస్తా ఉంటున్నాము. సంఘము అనేది ఆయన శరీరానికి ఈ యొక్క ఆధిక్యతను దేవుడు అనుగ్రహించినట్లుగా కూడా మనము చూస్తా ఉంటున్నాము. అయితే సంఘము మరి ఆధిక్యతను కోల్పోయి సంఘంలోనే ఎన్నో కలహాలు, లోక సంబంధమైన వాటిని, మరి ద్వేషము, అసూయ, పగలు, సంఘాలే విడిపోతూ చూసినట్లయితే దేవుడు నామమును చూసినట్లయితే దేవుని మహిమను మరి చూసినట్లయితే చేయలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో మన కొరకు చూసినట్లయితే రోధిస్తా ఉంటున్నాడు. నేను నా స్వరక్తం ఇచ్చి కొనిన నా సంఘము మరి చూసినట్లయితే నా మహిమను చేయాలని, నా చిత్తము నెరవేర్చాలని, మరి చూసినట్లయితే ఆత్మీయంగా మరి నేను కోరుకున్న విధంగా బ్రతకాలని నేను ఇష్టపడతా ఉన్నప్పుడు ఇలాంటి సంఘము మరి చూసినట్లయితే సాతాను యొక్క కుతంత్రములకు లోనై మరి ప్రలోభాలకి లోనై ఉంటున్నదని దేవుడు ఎంతగానో రోధిస్తూ ఉంటున్నాడు అనమాట. సంఘం అంటే ఎవరో కాదు, ఆయన స్వరక్తం చేత కొనబడిన మనమే దేవుని యొక్క సంఘం. కనుక మనము
మరి దేవుని చిత్త ప్రకారము బ్రతికినట్లయితే మరి చూసినట్లయితే దేవుడి నామము మహిమ పొందగలదు అనేది మనము చూస్తూ ఉంటున్నాం అన్నమాట. అదే విధంగా ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 9 నుంచి మనము గమనించినట్లయితే 8తో కలిసి ఉంటది. 8, 11 వచనాలు. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేస్తారా? కాలము దేవుడు చదువు. దేవుడు మన ప్రభువైన 3:8 కదండి. ఎస్ మేడం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికినీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఇక్కడ చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన నిత్య సంకల్పం అది పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి ఆ శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అనేది అన్య జనులకు కూడా ప్రకటింపబడవలనని సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగయున్న ఆ మర్మంను గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచాలని చెప్పి అపోస్తులైన పౌలు దేవుడు నాకు ఆ కృపను అనుగ్రహించాడు పరిశుద్ధులలో అంటున్నాడు. మరి మనకి కూడా దేవుడు మరి ఆ కృపను ఇచ్చాడనమాట. ఆయన యొక్క ఐశ్వర్యము అన్యజనులలో మనం ప్రకటించాలి అని. అన్యజనులలో మనం ప్రకటించాలి అంటే ముందు ఆయనను పోలి మనము బ్రతకాలి, లేదా ఆయన సంకల్పం చొప్పున మనము జీవించాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము. అందుకే అప్పుడే మనము దేవుని గురించి ధైర్యంగా ఈ లోకంలోని మానవులకి ప్రకటించగలమన్నమాట. కాబట్టి రక్షింపబడిన మనము ఆయన మహిమైశ్వర్యమును కలిగి చూసినట్లయితే ఆ యొక్క క్రీస్తు కలిగిన ఆ ఐశ్వర్యము మన జీవితాల్లో కూడా ప్రతిఫలింప చేస్తూ అన్య జనులలో దేవుని ఐశ్వర్యం ఎలా ఉంటుంది, దేవుని యొక్క పరలోకపు సంగతులు ఎలా ఉంటాయి, దేవుడు ఈ లోకంలో మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు, ఈ యొక్క సృష్టి ఏ విధంగా దేవుని యొక్క శాంతి సమాధానాలతో మరి దేవుని యొక్క ప్రేమతో నింపబడాలని దేవుడు సృజించాడో వాటిని తిరిగి మరి చూసినట్లయితే రెస్టోర్ చేయడానికి, తిరిగి అలాగా ఈ లోకము ఉండటానికి దేవుడు చూసినట్లయితే మరి ఆ యొక్క ప్రణాళిక అనేది ఏర్పరిచి ఉంటున్నాడు. ఆ ప్రణాళికలో మనల్ని కూడా దేవుడు పాలిభాగస్తులుగా చేస్తూ ఉంటుండగా మనం అలాగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అందుకే పరలోక ప్రార్థనలో కూడా దేవుడు ఏమని చెప్తాడు అని మనం గమనించినట్లయితే ఒకసారి మత్తయి సువార్తలో ఆ యొక్క వచనాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము చూసినట్లయితే 10వ వచనంలో ఏమని ఉంటదంటే, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేరును గాక. పరలోకంలో దేవుని చిత్తము ఎలాగ నెరవేర్చబడతా ఉందో మరి చూసినట్లయితే అలాగా భూమి మీద కూడా నెరవేర్చబడాలి అని. ఇది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం అన్నమాట. ఆయన రాజ్యము పరలోకంలో ఏ విధంగా ఉందో భూలోకంలో కూడా ఆయన రక్షించినటువంటి ప్రజలు అలాగున ఆయన రాజ్యాన్ని మరి చూపించాలి అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం అన్నమాట. అయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు మనం గమనించినట్లయితే, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. ఇక్కడ చూడండి, దేవుడు ఏం చెప్తుంటున్నాడు, మేము శరీరధారులమై అంటే మనం మంటితో చేయబడి ఉన్నప్పటికీ, శరీరధారులంగా ఉన్నప్పటికీ శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవై ఉన్నవి అని కూడా మనము చూస్తా ఉంటున్నాడు అనమాట. తర్వాత మేము
వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ప్రతి క్రీస్తుకు ఆలోచనను లోబడినట్లు చెరపట్టి ఏర్పట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే దేవుని గూర్చిన జ్ఞానాన్ని అడ్డగించి ప్రతి ఆటంకాలను మనం పడద్రోసే వారంగా ఉండాలి. ప్రతి ఆలోచనను అంటే క్రీస్తు ప్రభు ఏ ఆలోచన అయితే కలిగి ఉంటున్నాడో, క్రీస్తు ప్రభు ఏ జ్ఞానం అయితే కలిగి ఉంటున్నాడో అలాంటి జ్ఞానముతో మరి అలాంటి ఆలోచనతో మనము బ్రతకాలి. కానీ మనము ఈ లోకంలో శరీర సంబంధులుగా జీవిస్తున్నటువంటి మానవులతో మనం చూసినట్లయితే కలహాలు, ద్వేషాలు ఇలాంటివి కలిగి మరి చూసినట్లయితే దేవుడిచ్చేటువంటి ఆ సమాధానాన్ని కోల్పోయేటట్లుగా మనము బ్రతకకూడదు. అలాగా కలగచేసేవి కూడా ఏంటి అని చూస్తే సాతాను వాని యొక్క అనుచరులు. కాబట్టి వాటిని మనం గ్రహించి అది దుష్టుని నుంచి కలుగుతూ ఉంది అని చెప్పి గ్రహించి జాగ్రత్త కలిగి లోకంలో మానవులతో మనము ఫైట్ చేయటం కాదు, కానీ అవి కలగచేస్తున్న దుష్టుని క్రియలను లయం చేయమని, ఆ క్రియల మీద జయాన్ని మనకు దయచేయమని ప్రభు సన్నిధిలో నిత్యము మనము ప్రార్థనలో పోరాడుతూ ప్రభువు యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకొనవలసిన వారంగా ఉంటున్నాము అనేది ఇక్కడ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంటున్నదన్నమాట. అదే విధంగా యోబు గ్రంథంలో 33వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినట్టుగా దేవుని ఆత్మనే మనల్ని సృజించింది. సర్వశక్తుని యొక్క శ్వాసము మనకు జీవం ఇస్తా ఉంది. కాబట్టి మనము దేవుని యొక్క శ్వాసతో బ్రతుకుతూ ఉంటున్నాము. సర్వశక్తుని యొక్క శ్వాసతో లేకుంటే దేవుని ఆత్మ చేతనే మనము జీవింపబడుతూ ఉన్నామనే గ్రహింపు మనము కలిగి ఉండాలన్నమాట. అప్పుడే మనము ఈ లోకంలో మెటీరియలిస్టిక్ థింగ్స్ వైపున, మెటీరియలిజం పైన మనము ఆకర్షితులము కాకుండా ఉంటాము. అయితే రోమా పత్రికలో అపోస్తులైన పౌలు అంటాడు, నిత్యము ఈ రెండు స్వభావాల మధ్య ఎలాగ పోరాటము జరుగుతూ ఉంటుంది అని చెప్పి. రోమా పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చదువుదాం చూడండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోననే మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును కదా. అదే విధంగా 7వ అధ్యాయం అంతా కూడా చూసినట్లయితే రోమా పత్రికలో ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చదవండి. అంటే మన శరీరంలో మరి పాప మరణ నియమాలు రెండు కూడా పోరాటం చేస్తూ ఉంటాయి. పాప నియమం ఉంటుంది, మరి చూసినట్లయితే దేవుని సంబంధమైనటువంటి జీవం కలిగిన నియమం కూడా కలిగి ఉంటాం అన్నమాట. ఈ రెండిటి మధ్య నిత్యము పోరాటం జరుగుతూ ఉంటది. అయితే ఆ పోరాటంలో మనం విజయం పొందడానికి దేవాతి దేవుడు ఏం చేశాడు? మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, ఆ యొక్క రక్షింపబడిన మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా నివసిస్తూ ఉన్న ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకి లోనైన లేదా శరీర సంబంధమైన క్రియలకు లోనైన శరీరము లేదా పాప మరణ నియమాలకి లోమైనటువంటి మన శరీరంలో కూడా చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఏం చేయగలమంట? జీవింపగలము లేదా ఆ యొక్క శరీర నియమాల మీద విజయం పొందగలమని ఇక్కడ దేవుడు బహు స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంటున్నాడు అన్నమాట. మనం చూసినట్లయితే కాబట్టి శారీరక క్రియలను మనము చంపిన ఎడల జీవిస్తాము. ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వాళ్ళందరూ దేవుని కుమారులై ఉంటారని ఆ కింద వచనాల్లో రాయబడి ఉండటం కూడా మనము చూస్తూ ఉంటున్నాం అన్నమాట. 12, 13, 14 వచనాల వరకు మనము చదివినట్లయితే. కాబట్టి మరి ఇలాగా అంటే మనము పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా మన శరీరాలను అప్పగించుకోవాలి. నా చిత్తము కాదు, మన యొక్క విల్ అనేది చూసినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని రెండు కూడా క్లబ్ అయిపోవాలన్నమాట. ఐ అనేది చచ్చిపోయి హిస్ విల్ లేదా దేవుని చిత్తము అనేది మాత్రమే నేను నా జీవితంలో చెయ్యాలి అనేది కలిగి ఉండాలన్నమాట.
అందుకనే దేవుడు అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకున్న ఎడల అది ఫలించదు. కాబట్టి మన పాప స్వభావము ఆ గోధుమ గింజ కదా భూమిలో పడి చచ్చినట్టుగా క్షణము చచ్చిపోయినప్పుడు మాత్రమే ఆ గోధుమ గింజ నుంచి నూతనంగా మొలక వచ్చినట్టుగా మన జీవితంలో ఆత్మీయమైన స్వభావం అనేది ప్రజ్వలింపబడుతుంది అనేది మనము గమనిస్తూ ఉంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ లోకంలో నిత్యము మనకు పోరాటమే ఉంటది. అలాగా ఉంటున్నప్పుడు చాలా సార్లు ఏంటి ఇలా ఉంది నా లైఫ్, నేను చాలా సార్లు ఈ విక్టోరియస్ లైఫ్ జీవించలేకపోతున్నానే అన్నటువంటి ఫీలింగ్ లో కూడా వెళ్తాం. ఇది దేవుని సన్నిధికి మనము చేరే వరకు మన శరీరంలో జీవిస్తున్నంత కాలం ఈ పోరాటం ఉంటది. కాబట్టి క్షణము మనము దేవునికి మనల్ని అప్పగించుకున్నప్పుడే ఆ యొక్క ఆత్మ చేత నడిపించబడగలుగుతాము అనేది మనం చూస్తాం. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఏలయనగా 3:3 మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూడండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని మనము జీవించకూడదు. ఏలయనగా భూ సంబంధమైన వాటిలో మనం ఏమయ్యాం? మృతి పొంది ఉంటున్నాం. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంటున్నది అని ఇక్కడ బహుస్పష్టంగా దేవుని లేఖనాలు తెలియజేస్తా ఉంటున్నాయి. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఇతరులని గమనిస్తా ఉన్నప్పుడు, లోక సంబంధాలని చూస్తా ఉన్నప్పుడు మనం చాలా సార్లు భూలోక సంబంధుల్లాగే బ్రతుకుతూ జీవిస్తూ ఉంటున్నాము. నేను ఆత్మ సంబంధిని అని మరచిపోతున్న స్థితిలో ఉంటున్నాం. కాబట్టి మనము ప్రతి క్షణము ఆ అవేర్నెస్ లో, ఆ యొక్క ఆత్మ సంబంధులం అనే గ్రహింపులో మనము ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. అదే విధంగా మరి ఆదికాండము 2వ అధ్యాయము 16, 17లో దేవుడు అక్కడ ఆదాము అవ్వలకి ఒక మాట చెప్తాడు. మరియు దేవుడని యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరము తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలియనిచ్చే వృక్ష ఫలం తినకూడదు. నీవు వాటి తిను దినమున నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏమని చెప్తా ఉంటున్నాడు? ఈ తోటలోని ప్రతి వృక్ష పొలాలను నీవు నిరభ్యంతరంగా తినొచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు నీవు తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చస్తావని నరునికి దేవుడు ఒక ఆజ్ఞని ఇస్తా ఉన్నాడు. ఇది ఒక సజెషన్ కాదు. ఇది ఒక ఆజ్ఞ, అంటే ఖచ్చితంగా పాటించవలసిన ఆజ్ఞ. అయితే అదే సమయంలో దేవుడు ఏం చెప్పాడు? మనకు ఫ్రీ విల్ ని కూడా ఇచ్చాడు. అంటే స్వేచ్ఛగా జీవించే హక్కును కూడా ఇచ్చాడు. మరి ఈ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది కదా అని దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఇక్కడ ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టే అక్కడ దేవుడు సెలవిచ్చినట్టు నరుడు ఏమైతాడు? నిశ్చయం, అంటే ఏమని చెప్తా ఉన్నాడు? వాటి తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నట్టుగా నరుడు చూసినట్లయితే మరి ఆ పాప నియమంతో చచ్చినట్టుగా మనము చూస్తా ఉంటున్నాం అన్నమాట. అలాంటి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మన జీవితాల్ని దేవుడు తిరిగి రెస్టోర్ చేయడానికే దేవాతి దేవుణ్ణి ఆ శిలువ మరణానికి అప్పగించినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ యొక్క స్వేచ్ఛ జీవితము జీవించటానికి దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చినప్పటికీ ఈ స్వేచ్ఛ జీవితంలో దేన్ని కలిగి జీవించాలని ఇష్టపడుతున్నాడు అని చూసినట్లయితే దేవుని ఆజ్ఞలను, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను మనము కలిగి ఆ మాట చొప్పున జీవించాలి. దేవునికి కంప్లీట్ గా మనల్ని మనం సబ్మిట్ చేసుకోవాలి సంపూర్ణంగా అని చెప్పి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు అన్నమాట. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఇక్కడ చూసినట్లయితే ఆయన సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండాలని దేవుడు సత్యవాక్యాల ప్రకారం మనల్ని ఆయన సంకల్పం ప్రకారం కన్నాడు. అంటే మన జీవితంలో దేవుని వాక్యం అనేది సత్యము కలిగి ఉండాలని దేవుడు మనల్ని కన్నాడు అన్నమాట. మనకి చూసినట్లయితే ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. మరి ఆ సత్య వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి
అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంటున్నదన్నమాట. దేవుడు చూసినట్లయితే నిత్యము మనతో సహవాసం చేస్తూ మరి ఆ యొక్క షాలోము సమాధానాన్ని దేవుడు మనకి ఇవ్వాలని దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడన్నమాట. ఈ యొక్క షాలోము సమాధానాన్ని చూసినట్లయితే మనము 4 రకాలుగా దీని విషయమై మనం ఆలోచించొచ్చు. మొట్టమొదటిగా దేవునితో సమాధానం లేదా దేవునితో సమాధానపూరితమైన సహవాసంలో మనం కలిగి ఉండాలని మనకు ఎఫ్సి పత్రికలో దేవుడు చూసినట్లయితే తండ్రితో మిమ్మల్ని సమాధాన పరిస్థితిని అంటాడనమాట అక్కడ మనం చూసినట్లయితే. కాబట్టి మొట్టమొదటిగా మనము దేవునితో సంపూర్ణమైన సమాధానము కలిగి జీవిస్తూ ఆ సహవాసంలో ఉంటున్నప్పుడు మనలో మనం కూడా సంపూర్ణమైనటువంటి సహవాసంతో లేదా సమాధానంతో మనం జీవించగలం. దేవునితో ఆ యొక్క సమాధానం సంపూర్ణంగా లేకపోతే మనలో మనం కూడా సమాధానంగా బ్రతకలేము. ఎలా ఉంటుందంటే మన స్థితి కొంత దేవునితో కొంత లోకంతో నడుస్తూ ఆ రెండిటి మధ్య చూసినట్లయితే అత్యధికమైన పోరాటం కలిగి మరి అటు లోకస్తుల్లాగా బ్రతకకుండా అట్లా ఆత్మీయుల్లాగా బ్రతకకుండా నలిగిపోతూ ఉంటాం అన్నమాట. అది ఇంకా భయంకరమైన స్థితి, అలా నలిగిపోతూ జీవించటం అనేది. కాబట్టి అలాగా ఆ రెండిటి మధ్య నలిగిపోకుండా మనము జీవించాలి అంటే కంప్లీట్ గా మన యొక్క సహవాసం తండ్రితో ఉండాలి. మన సమాధానము తండ్రితో ఉన్నప్పుడు మన ఇన్నర్ స్థితి కూడా కంప్లీట్ గా దేవునితో సమాధానంలో ఉంటుందన్నమాట. ఇహలోక సంబంధమైన బంధకాలలో ఇరుక్కోకుండా ఉంటుంది అనేది మనం చూస్తాం. అదే విధంగా ఇతరులతో కూడా మనం సమాధానము కలిగి ఉండాలి. ఇది మనతో మనం సమాధానము అనేటువంటి పరిస్థితిని ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడు వాక్యంలో చిన్న ఎగ్జాంపులే మనం చూస్తాం. ఒక మనకి వేస్ట్ పేపర్ ఏదైనా ఉంది, అది డస్ట్బిన్ లో వేయాలనేది మనకు తెలుసు. కానీ మనం ఏమనుకుంటాము, మనం ఉన్న స్థలంలో నుంచి లేచిపోవడానికి కూడా మనకు కష్టం లేని ప్రక్కన పడేస్తా ఉంటాం, లేదా అట్లా కింద పడేస్తా ఉంటాం. అది దేవుడు అలాగ ఒప్పుకోడు. సృష్టిని నాశనం చేయటము లేదా ఈ లోకంలోని వాటిని పాడు చేయటం అనేది. కాబట్టి అట్లా పోరాటం జరిగినప్పుడు మనం వెళ్ళి లేచిపోయి డస్ట్బిన్ లో వేయటం అనేది చూసినట్లయితే మనము దేవుణ్ణి విశ్వసించి దేవునితో సహవాసం ఉన్నప్పుడు సంపూర్ణంగా ఆయన మాటకు లోబడుతున్నప్పుడు మనం చేయాల్సిన పని అన్నమాట. మనకి ఇవి తెలుసు, ఏవి చేయాలా ఏవి చేయకూడదు అని. అయినప్పటికీ కూడా ఏవి చేయకూడదో అవే చేయాలన్నటువంటి స్వభావం మనలో లాగుతూ ఉంటుందన్నమాట. దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆత్మచేత మనము నడిపించబడాలి. క్షణ క్షణము దేవుని యొక్క శక్తిని మనము కోరుకుంటూ ఉన్నప్పుడే దేవుడు నేను తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినాను అని చెప్పినట్టుగా మనము కూడా నన్ను రక్షించిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకంలో ఉన్నానని ధైర్యంగా మనము చెప్పగలమన్నమాట. అంత మాత్రమే కాకుండా ఇంకా ఇహలోకంలో ఉన్న మానవులతో కూడా మనం ఆ యొక్క హోల్సమ్ రిలేషన్ లేదా సంపూర్ణమైనటువంటి సమాధానం సహవాసం కలిగి ఉండాలనేది కూడా దేవుని ఉద్దేశం అన్నమాట. ఇహలోకంలోని మానవులతో కూడా మనం చూసినట్లయితే దేవుని వాక్యం చెప్తా ఉంటది, మీరు సమాధానంగా ఉండటానికే పిలువబడినారు, కానీ మనం చూసినట్లయితే అసమాధానాన్ని క్రియేట్ చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకోలేదన్నమాట. కాబట్టి ఈ బ్రోకన్ అయిన రిలేషన్స్ అన్ని రెస్టోర్ అవ్వాలి అని ఉద్దేశంతోనే దేవుడు మనల్ని రక్షించాడు. మరి మనమే ఆ యొక్క అసమాధానాన్ని సృష్టిస్తే, మనమే ఆ యొక్క అసమాధానానికి కారణమైతే ఇంకా ప్రయోజనం ఏముంటది? దేవుడు ఎంతగా మనల్ని రక్షించినందుకు, మనల్ని రెస్టోర్ చేసినందుకు దుఃఖిస్తాడు అనేది ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టితో కూడా సమాధానం లేదా రిలేషన్షిప్, సృష్టిని కాపాడవలసిన బాధ్యత లేదా సృష్టితో ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత, కాపాడవలసిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది అన్నమాట మనం చూసినట్లయితే. అందుకనే దేవుడు సెలవిస్తా ఉంటాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనం చూడండి. యాలయనగా సృష్టి నాశనమునకును లోనయి దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందును నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు
ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. చూడండి మరి ఈ యొక్క అంటే సృష్టి కూడా ప్రసవ వేదన అంటే లేబర్ పెయిన్స్ తో సఫర్ అవుతా ఉంటున్నది అనమాట. మనం చూసినట్లయితే ఇక్కడ సృష్టి నాశనానికి లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందుదునన్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుతూ ఉంది అని ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. అంటే ఈ సృష్టి కూడా చూసినట్లయితే ఒక విడుదల కొరకు ఎదురు చూస్తా ఉంది. ఈ సృష్టిలో చూస్తే ఎన్నో రకాలైనటువంటి దేవుడు ఏ పర్పస్ తో పుట్టించాడో ఆ యొక్క పర్పస్ ని నెరవేర్చలేనటువంటి స్థితిలో సృష్టి ఉంది. కారణము మానవుడు చేసినటువంటి పాపము, ఆ పాప స్వభావం వలన సృష్టి కూడా చూసినట్లయితే మూలుగుతూ ఉంటున్నట్టుగా మనము చూస్తా ఉంటున్నాం అన్నమాట. కాబట్టి వీటన్నిటినీ కూడా విడిపించబడాలి అంటే ఈ సృష్టి కూడా మనము సృష్టితో కూడా చూసినట్లయితే రైట్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయవలసిన వారంగా ఉంటున్నాం అన్నమాట. కాబట్టి ఇలాగా ఈ 4 విషయాల్లో కూడా అంటే తండ్రితో సమాధానము, మనతో మనము సమాధానము, ఇతరులతో సమాధానంగా ఈ సృష్టితో కూడా మరి సమాధానం, మంచి రిలేషన్ లేకుంటే మంచి చేయటానికి సృష్టికి మనము సహాయపడవలసిన వారంగా ఉంటున్నాము అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము. మరి ఇంత గ్లోరియస్ గా దేవుడు మనల్ని సృజిస్తే ఇంత మహిమకరంగా మనం బ్రతకాలని వాటన్నిటిని వదిలేసి ఇహలోక సంబంధమైన మెటీరియలిస్టిక్ థింగ్స్ తో మునిగిపోయి దేవుణ్ణి మనం ఎంతో దుఃఖ పెడతా ఉంటున్నాం అనమాట. కాబట్టి అలాంటి స్థితి లేకుండా మరి మనము దేవుని యొక్క మహిమ కొరకు మరి మన జీవితాలను జీవించడానికి ఆ మహోన్నతుడైన దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ అలాగే బాబీ బ్రదర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సిస్టర్. మా అందరి తరపున మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వందనములు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరెంతో శ్రమ తీసుకొని వ్యాలంటైన్ డేవిడ్ గారి సందేశంలో అనేకమైన మీరు సమీకరించి మరి ఐ నో ఇట్స్ వెరీ హార్డ్ జాబ్. మీరెంతో మాకు ఈ పరిచర్యను బట్టి మీకు మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సిస్టర్. అండ్ ఇట్స్ వండర్ఫుల్ జాయ్ టు వెల్కమ్ మై డియర్ అన్నన్ రెవరెండ్ Valentine David or Annan. Welcome Annan. Thank you so much for joining and say a few words Annan. I will translate it in Telugu. Thank you very much Bobby. Also, is my voice clear? Yes, it is. Yes. Yeah. Thank you Dr. Srinitha. I'm so blessed that you shared the word so wonderfully. I can't follow Telugu, but I got a little idea about what you shared, so I'm so happy about that. Thank you. Praise God. It is really wonderful that this platform is still being utilized and people are being blessed through the word. And I think that is very good. Yeah. Thank you so much, Bobby. Thank you, Anand. Mari Aygaru, అమ్మగారికి డాక్టర్ శ్రీనీత గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. మరి ఈ ప్లాట్ఫామ్ ఇంకా దేవుడు వాడుకొని అనేక మందిని ఆశీర్వాదకరంగా చేస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అన్నన్. అండ్ మన మధ్యలో Valentine David brother, really we enjoy for your messages. Again recall your messages, that is a blessing for our lives, brother. I just, as I said, I'm not able to follow Telugu fully, but I could get a good idea. I'm so happy you shared so effectively, so beautifully. Thank you so much. Thank you. మరి మన మధ్యలో డాక్టర్ పి విజయలక్ష్మి గారి ప్రిన్సిపల్ మన న్యూజివీడ్ నుంచి జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అలాగే పాస్టర్ శీలం రాజు గారు ఫ్రమ్ శ్రీకాకుళం. Pastor Seelam Raju brother, when he heard your messages, Shanna, he cried a lot on the phone call, and he said, if I heard these messages 20 years back, I would have been still more effective. He established 3 churches in his area, so he was so much blessed. And now, as we recapitulating the whole thing, he's joining again. So Pastor Seelam Raju garu,
కెన్ ఐ రిక్వెస్ట్ యూ టు క్లోజ్ ఇన్ ప్రేయర్ అండి బ్రదర్. శీలం రాజు గారు ముగించి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నానండి. పరలోక ప్రార్థన ఆశీర్వాదం కూడా ఇవ్వండి. బయట ఉన్నాను సార్, సారీ సార్, బయట ఉన్నాను. సరే సరే, నో ప్రాబ్లం. రెవరెండ్ జామి రవికుమార్ గారు బ్రదర్, మీరు వీలైతే గ్రీటింగ్స్ చెప్పి క్లోజింగ్ ప్రేయర్ చేయవలసింది కోరుచు. రెవరెండ్ జామి రవికుమార్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. నీ దోసరాలను ప్రభ నిలవబెట్టి ప్రభావ విత్తన వాక్య విత్తనాలు బట్టి వందనాలు తండ్రి. సృష్టిని కాపాడవలసిన బాధ్యత, అదేవిధంగా దేవతను ప్రభ మాతను కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉందని తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రత్యేకంగా ప్రభ నీ దాసురాలు మరుగుపరిచి మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ సేవకులను ప్రభావంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. డాక్టర్ యు శ్రీనిత గారిని ప్రభ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా నీ సేవకులు వెలంటైన్ దేవదారి గారికి సందేశాలను ప్రభ తిరిగి గుర్తు చేసుకోవడానికి ప్రభా నువ్వు చిన్న శాస్త్రమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ సేవలకు సందేశాల ద్వారా అనేక మంది ప్రభ దీవించబడ్డారు, హెచ్చరించబడ్డారు. యవనస్తులు ప్రభ జీవితాలు సరి చేసుకున్నారు తండ్రి. అదేవిధంగా నీ సేవకుల దినాన్ని ప్రభ చెప్పిన మాటలు బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రతిరోజు తండ్రి నీ మాటలు వినడానికి తండ్రి అయ్యా మాకు ఇచ్చిన ప్రభ తండ్రి ప్రభ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అనే యొక్క దేవతను ప్రభా ఈ యొక్క ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లించుకుంటూ దీన్ని ఏర్పాటు చేసిన వారి రత్నకరణ ప్రత్యేక జ్ఞాపకం చేసుకుని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా దీనికి సహకరిస్తున్న దేవతను ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, తేజ్ అఫ్నిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కో టీం వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో అందరికంటే ముందు లేచి ప్రభా అయ్యా మా కోసం గోజాడుతున్న దేవతను ప్రభా తల్లులను ఇచ్చావయ్యా వారందరి పేరు పైన దీవించి ఆశ్రయించండి అయ్యా. ప్రత్యేకంగా నీ దాసులు తిన వాక్యం తండ్రి 30 దొంతులుగా 60 దొంతులుగా 100 దొంతులుగా ఫలింపు చేయండి తండ్రి. ఆమె యొక్క తండ్రి ఉద్యోగంలో, సేవా జీవితంలో, కుటుంబంలో ప్రభా నిండైన దేవుని దయచేయండి ప్రభా. ఆమె ఏ ప్లాట్ఫామ్ మీద వాక్యం చెప్పినా తండ్రి ఆ వాక్య విత్తనాలు ప్రభు 100 దొంతులుగా ఫలించేందుకు సహాయం దయచేయండి. నీ బిడ్డకి ఇచ్చిన ఆశని బట్టి వందనాలు ప్రభా. ఈ దినాన్ని వాక్యం వినడానికి మాకు ఇచ్చిన శాశ్వతమైన సమయాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ వాక్యం విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే కృప మాకు అందరికీ దయచేయమని అయ్యా ప్రభా ఇందులో పాల్గొంటున్న బిడ్డలందరూ పేరు పెట్టి దీవించండి. డాక్టర్ విజయ్ కుమార్ గారు కావాల్సిన ప్రభు శక్తి బలం ఆరోగ్యంతో నింపండి. ప్రయాణంలో కాచి కాపాడండి ప్రభా. అదేవిధంగా శీలంరాజు గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ధనరాజ్ మాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగా రమణ మేగడ గారు ప్రభా బిడ్డ అనారోగ్యంతో బాధపరచుండగా బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. కాటనాయి గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా దేవతన ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, వారి కుటుంబాలను సేవని జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాద్ గారిని, వారి కుటుంబాలను ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకెవరైతే ఇందులో పాల్గొంటున్నారో ప్రభావ వ్యక్తిగత జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యపరమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, సేవాపరమైన ఒత్తిడులు అన్ని తొలగజేసి మా ప్రతి శ్రమను ప్రభా సాక్ష్యంగా మార్చమని సహాయం చేయమని ఒకసారి ప్రభా శ్రీనిధి గారిని, అదేవిధంగా దేవతన ప్రభా వాలంటీర్ దేవదారు గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారిని, వారి కుటుంబాల సేవలు దీవించమని సహాయం చేయమని ప్రేమించి చేయవలసిన ప్రతి పని సూటి మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకం ముందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందెలాగో భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినాడు, మా అపరాధములను క్షమించండి. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసురాలకి పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలంతో నడిపించును గాక. థాంక్యూ పాస్టర్ గారు. మరి రేపటి దినమున రెవరెండ్ జామి రవికుమార్ గారు వాక్య పరిచయం చేస్తారండి. ప్రార్థన పూర్వకంగా జాయిన్ అవుదాం. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే టుడే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.